అండి, అరటికాయ పులుసు కూర ఈరోజు తయారు చేయడం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అరకప్పు వరకు నూనె వేసుకొని అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకోవాలి. పోపు దినుసుల కోసం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి మరొక నిమిషం వేయించుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. అప్పుడు ఉప్పు, పసుపు కూడా వేసి మరోసారి కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాంట్లో ముందుగా మనం ఉప్పులో నానబెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకొని దానికి పసుపు, ఉప్పు బాగా అంటినట్టు చూసుకొని ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ముక్కల్ని బాగా చెక్ చేసుకొని అందులోనే ఉన్న వాటర్ అంతా ఇంకిందో లేదో చూసుకున్న తర్వాత కారం, బెల్లం వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకుని అరకప్పు వరకు నీరు, 3 స్పూన్ల వరకు చింతపులుసు వేసి మరొకసారి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి.